హలో నమస్తే అండి అందరికీ. సెన్సస్ యొక్క చివరి భాగానికి చేరుకున్నాము. ఆంధ్రాలో అయితే మే 30వ తేదీన, తెలంగాణ అయితే జూన్ 10వ తేదీన ఫైనల్ సబ్మిషన్ చేసే రోజు వస్తుంది. దానికంటే ముందుగా మనం చాలా వరకు డేటాను అయితే సేకరించడం పూర్తయింది. ఈ సేకరించిన డేటాను ఫైనల్ సబ్మిషన్ చేయాలి. ఇలా చేసినప్పుడు చాలామందికి టిక్ మార్క్ అయితే వస్తుంది. గ్రీన్ టిక్ మార్క్ వచ్చినట్లయితే మీ డేటా సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని, మీ బాధ్యతను చాలా పర్ఫెక్ట్గా పూర్తి చేశారని అర్థమవుతుంది. కానీ కొంతమంది విషయంలో ఈ గ్రీన్ టిక్ మార్క్ బదులుగా రెడ్ ఇంటూ మార్క్ వచ్చి రీచెక్ అండ్ రీసబ్మిట్ ద డేటా అనే ఆప్షన్ వస్తుంది. కొన్ని సందర్భాల్లో 99% వరకు కూడా డేటా సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వస్తూ చివరిన 100%కి వచ్చేసరికి బ్యాక్ అయిపోతుంది. సో అలాగే ఇటువంటి సందర్భాల్లో ఎలా రీసబ్మిట్ చేయాలి, చేసిన తప్పులను ఎలా సవరించాలి, ఏ సందర్భాల్లో మిస్టేక్లను మనం గుర్తించాలి అనే విషయాన్ని ఈ వీడియోలో చూద్దాం. ఈ డేటా సేకరణ అనుభవంలో మనం ముఖ్యంగా ఎదురైంది, ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత కుటుంబంలో ఎవరో ఒకరు సమాచారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లయితే ఆ డేటా తీసుకుంటాం, యాప్లో ఎంటర్ చేస్తాము. సో అక్కడితో సబ్మిట్ అయిపోతుంది. అటువంటి డేటా విషయంలో మనకు ప్రాబ్లం లేదు. అలా ఎన్ని నెలలు ఉన్నా కూడా మనం బాగానే హ్యాపీగా చేసుకుని వచ్చేవచ్చు. కానీ మనకు సమస్య అనేది ఎక్కడ ఎదురవుతుందంటే వేకెంట్ హౌస్, అలాగే లాక్డ్ హౌస్. ఈ రెండు సందర్భాల్లో కూడా మనకి వేకెంట్ హౌస్ అయితే మరలా ఎవరైనా అందులో దిగారేమో చూసుకోవాలి, లేదా లాక్డ్ హౌస్ అయితే 1కి 10 సార్లు వెళ్ళి రీచెక్ చేసుకొని సో వాళ్ళ దగ్గర ఏదో విధంగా సమాచారం తీసుకోవడానికి ప్రయత్నం అయితే మనం తప్పకుండా చేయాలి. ఒకవేళ సెల్ఫ్ ఎన్యూమరేషన్ విషయంలో ఆల్రెడీ వాళ్ళు డేటా సబ్మిట్ చేశారు, మనకు తెలియక మనం కూడా డేటాను ఎంటర్ చేసాం. సో ఇటువంటి సందర్భంలో ఒకే ఇంటికి సంబంధించినటువంటి డేటా 2 సార్లు మనకు ఎంటర్ అయినట్లయితే మనకి 99 వరకు కూడా సబ్మిట్ అయ్యి మళ్ళీ బ్యాక్ రావడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఏమైంది, ఒకే ఇంటి యొక్క డేటా డూప్లికేషన్ జరిగింది. ఈ డూప్లికేషన్ ఏవైతే ఉన్నాయో ఆ డేటాను మనం తప్పనిసరిగా రిమూవ్ చేయాలి. వీటినే గోస్ట్ డేటా డిలీటెడ్ అని పిలుస్తాం. ఈ గోస్ట్ డేటా డిలీట్ చేయకపోయినట్లయితే మనకి రోజు ఎన్నిసార్లు సబ్మిట్ చేసినప్పటికీ డేటా అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే కాదు. సో కాబట్టి తప్పనిసరిగా మనం సెల్ఫ్ ఎన్యూమరేషన్ సంబంధించినటువంటి ఐడీలు సేకరించి అవి మాత్రమే మనం డేటా ఎంటర్ చేయాలి. ఏవైతే మనం డేటా తీసుకున్నామో ఆ డేటాను తప్పనిసరిగా డిలీట్ చేయవలసినటువంటి అవసరం అయితే ఉంది. నెట్వర్క్ సరిగా లేని టైంలో సింక్రనైజ్ చేయటము, లేదా డేటా క్రాష్, మన ఫోన్ స్ట్రక్ అయిపోవడం, ఇటువంటి సందర్భంలో మనం డేటా ఎంతసేపు చేసినప్పటికీ డేటా తీసుకున్నట్లయితే ఆ కుటుంబం యొక్క సమాచారం 2వ సారి 3వ సారి ఎంటర్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఇటువంటి సందర్భంలో ఏమవుతుందంటే ఒక్కోసారి డూప్లికేషన్ జరిగేటటువంటి అవకాశం ఉంది. అంటే ఇదే గోస్ట్ డేటా అవుతుంది. ఈ డేటాని మనం తప్పనిసరిగా డిలీట్ చేస్తేనే మనకు 100% అనేది సబ్మిట్ అవుతుంది. మరొక సందర్భం, మీరు డేటాను 100% సేకరించారు, అన్ని ఇళ్ళు పూర్తి చేశారు, వేకెంట్ హౌస్ అదేవిధంగా లాక్డ్ హౌస్ని కూడా కంప్లీట్ పూర్తి చేశారు, అదేవిధంగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ డేటాను కూడా తీసుకున్నారు, ఇంకేముంది సబ్మిట్ చేస్తే అయిపోతుంది అనుకునే సందర్భంలో ఇంకొక ఆప్షన్ కూడా మనకుంది. ఏంటంటే సూపర్వైజర్ లాగిన్లో మీ యొక్క డేటా ఏదైతే ఉందో దానిలో స్టేటస్ పెండింగ్ 0 అనే ఆప్షన్ వచ్చినట్లయితేనే మీకు సబ్మిట్ అనేది అవుతుంది. ఒకవేళ సూపర్వైజర్ లాగిన్లో స్టేటస్ పెండింగ్లో ఏమైనా 1-2 డేటా అనేది కంప్లీట్ కాకుండా, అంటే సూపర్వైజర్ సింక్రనైజ్ చేయకుండా, లేకపోతే ఏదైనా డేటా రిమార్క్ పంపించి మళ్ళీ దాన్ని మీరు రెక్టిఫై చేయకుండా ఉన్నట్లయితే అక్కడ పెండింగ్గా చూపిస్తుంది. అటువంటి సందర్భంలో మీ డేటా అనేది సబ్మిట్ కాదు. కాబట్టి మరొక కండిషను, మీ యొక్క లాగిన్లో అసంపూర్తిగా ఏమైనా ఇన్కంప్లీట్ డేటా ఉన్నట్లయితే ఆ సందర్భంలో కూడా మనకు ఫైనల్ సబ్మిషన్ కాదు. దీనికి అయితే డేటా అయినా కంప్లీట్ చేయాలి, లేదా డిలీట్ ఆప్షన్ అయినా ఉపయోగించి సో ఆ రిమార్క్ లేకుండా మనం జాగ్రత్త పడినప్పుడు మాత్రమే 100% సబ్మిట్ అనేది అవుతుంది.